టీవీ7 ప్రేక్షకులకు నమస్కారం. టీవీ7 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం థైరాయిడ్ అవేర్నెస్. మరి నిన్నటి ఎపిసోడ్ లో తెలుసుకున్నాం కదండి, థైరాయిడ్ అంటే ఏమిటో, ఇది ఎన్ని రకాలుగా ఉంటుందో, అలాగే వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో. మరి ఇవాళ మన ఎపిసోడ్ లో థైరాయిడ్ కి వచ్చే క్యాన్సర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి, మరి క్యాన్సర్లతో బాధపడే వాళ్ళకు లభించే ట్రీట్మెంట్ విధానాలు, అలాగే గర్భిణీ స్త్రీల్లో థైరాయిడ్ సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మరి వీటన్నింటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ శకుంతల గారు. మన అడిగే వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అంటే ఇప్పుడు సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి ఆ గొంతు దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి? యాక్చువల్లీ ఏంటంటే హెమీథైరాయిడిజంకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. వెరీ రేర్ కేసెస్ లో ఒక్కొక్కసారి హైపోథైరాయిడిజం డెవలప్ అవుతుంది, అలాంటిప్పుడు మెడికేషన్ ఇవ్వాలి. బట్ వెన్ వీ డూ సబ్ టోటల్ థైరాయిడెక్టమీ అంటే 3/4 ఆఫ్ ద గ్లాండ్ ఇస్ రిమూవ్డ్, ఓన్లీ అ స్లివర్ ఆఫ్ ద టిష్యూ ఇస్ రిటైన్డ్. అలాంటి అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇఫ్ ద సర్జన్ ఇస్ నాట్ కేర్ఫుల్, థైరాయిడ్ గ్లాండ్ తో పాటు పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి, 4 గ్లాండ్స్, చిన్న చిన్న yellowish అట్లా డాట్స్ లాగా ఉంటుంది. సో ఆ గ్లాండ్స్ కూడా యాక్సిడెంట్లీ మనం రిమూవ్ చేస్తే సో కాల్షియం లెవెల్స్ అంటే కాల్సిటోనిన్ అని ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రమ్ దిస్ పారాథైరాయిడ్ గ్లాండ్. సో ఆ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గితే బాడీలో సీరం కాల్షియం లెవెల్స్ ఫాల్ అవుతుంది. దానివల్ల ఒక టెటనీ అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఏంటంటే సడన్లీ మన కాలు చేతులకి అట్లా స్పాజమ్ ఫామ్ అవ్వటం, సడన్ వీక్నెస్, నర్వస్ అట్లా ప్రాబ్లమ్స్ రావటం, అట్లాంటి కండిషన్స్ బయటపడతాయి బికాస్ ఆఫ్ హైపోకాల్సీమియా అంటే కాల్షియం లెవెల్స్ పడిపోవటం వల్ల. ఒక్కొక్కసారి హార్ట్ లో కూడా ఎఫెక్ట్ పడుతుంది, దానివల్ల హార్ట్ స్టాప్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అంటే సర్జరీ చేసేటప్పుడు ఆ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ని ప్రిజర్వ్ చేయాలి. ఒకవేళ ఆయన ప్రిజర్వ్ చేయలేకపోతే సపోజ్ ఇన్ సమ్ కేసెస్ ఆఫ్ క్యాన్సర్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో అది అట్లాంటి కండిషన్స్ లో పారాథైరాయిడ్ గ్లాండ్స్ కూడా థైరాయిడ్ గ్లాండ్ తో పాటు తీయాల్సి పడుతుంది. అలాంటి అప్పుడు పేషెంట్ కి లైఫ్ లాంగ్ కాల్షియం సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఇన్ ద సెన్స్ అదే టాబ్లెట్ ఫామ్ లో, లేకపోతే ఎమర్జెన్సీ కండిషన్ లో ఐవీ కాల్షియం గ్లూకోనేట్ ఇచ్చి ఆ కాల్షియం లెవెల్స్ మెయింటైన్ చేయాల్సి పడుతుంది. అది ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అవి కాక మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఇన్ దిస్ సర్జికల్ కేసెస్ ఇస్ వోకల్ కార్డ్ పాల్సీ. అంటే ఏంటంటే రెకరెంట్ లరింజియల్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది, అది థైరాయిడ్ గ్లాండ్ కి వెనకాల ఉంటుంది. మనకి విండ్ పైప్ ఉంటుంది ట్రేకియాకి అటు ఇటు గట్టర్స్ లో ఆ నర్వ్ లై అవుతుంది. సో సర్జరీ చేసేటప్పుడు యాక్సిడెంట్లీ మనం ఆ నర్వ్ ని డ్యామేజ్ చేస్తే, కట్ చేస్తే, లేకపోతే పార్షియల్ ఇంజరీ చేస్తే మనకి అటువైపు వోకల్ కార్డ్ అంటే కంఠనరం, స్వరపెట్టికకి పారాలిసిస్ వస్తాయి. దానివల్ల ఏంటంటే థైరాయిడ్ సర్జరీ తర్వాత హోర్స్నెస్, వాయిస్ బొంగు రావటం, బోత్ సైడ్స్ డ్యామేజ్ అయితే అఫ్ కోర్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్రీదింగ్ డిఫికల్టీ కూడా రావచ్చు, స్ట్రైడర్ అంటే పిల్లికూతులు అట్లా గురకలాగా రావటం, పేషెంట్ కి బ్రీదింగ్ ప్రాబ్లం రావటం, దాంతోపాటు వాయిస్ లో కూడా చేంజ్ వస్తాయి. సో అది ఒక కాంప్లికేషన్ అట్లా రావచ్చు. అది మనం ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. వన్ సైడ్ డ్యామేజ్ అయితే యూజువలీ 6 months లో అది రికవర్ అవుతుంది స్పీచ్ థెరపీతో, వాయిస్ ఫంక్షన్ రికవర్ అవుతుంది. బోత్ రికవర్ అవ్వకపోతే థైరోప్లాస్టీ సర్జరీ చేసి మనం ఏ పక్క అయితే వోకల్ కార్డ్ ప్యారలైజ్ అయింది దాన్ని కొంచెం మీడియల్లీ అట్లా డిఫ్లెక్ట్ చేస్తే థైరోప్లాస్టీ సర్జరీ ద్వారా అప్పుడు వాయిస్ ఇంప్రూవ్ అవుతుంది. అదే బోత్ సైడ్స్ వోకల్ కార్డ్ పాల్సీ అయితే లైక్ ఐ సెడ్ బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటుంది. అలాంటి అప్పుడు మనం ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ట్రికియాస్టమీ ఇక్కడ ఎయిర్వే క్రియేట్ చేయాలి. ఫ్యూచర్లో ఆఫ్ కోర్స్ డెఫినెటివ్ సర్జరీ చేయాల్సి పడుతుంది. అంటే ఎయిర్వే ప్రాబ్లం రావటం వల్ల అది వోకల్ కార్డ్ మధ్యలో గ్యాప్స్ ఇంక్రీజ్ చేయాలి సర్జికల్ టెక్నిక్ ద్వారా, అదర్వైజ్ ద పేషెంట్ క్యాన్ డెవలప్ ఇన్ టు బ్రీదింగ్ డిఫికల్టీస్. సో అలాంటి కాంప్లికేషన్. అదర్ దెన్ దాట్ ఆఫ్ కోర్స్ రొటీన్ కొన్ని ఇక్కడ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. సో అట్లా కొంచెం కేర్ఫుల్లీ సర్జరీ చేసేటప్పుడు బ్లడ్ వెసల్స్ ఇంజర్డ్ చేయకుండా అలాంటి కొన్ని సింపుల్ ప్రికాషన్స్ అవి తీసుకోవాలి. మరి డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలపై ఈ థైరాయిడ్ సమస్యలు ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు? మోస్ట్ కామన్లీ వి డిటెక్టెడ్ త్రూ అన్కాల్డ్ అబార్షన్. అంటే 3rd month లో లేకపోతే 4th month లో పేషెంట్ కి మిస్క్యారేజ్ అయితే దెన్ హైపోథైరాయిడిజం ఇస్ ద మోస్ట్ కామన్, వన్ ఆఫ్ ద కామన్ కాజెస్. సో అలాంటి సిచ్యువేషన్ లో వీ హ్యావ్ టు గెట్ ద థైరాయిడ్ హార్మోన్ లెవెల్ డన్ టు చెక్, అంటే థైరాయిడ్ హార్మోన్స్ లో ఏమైనా డెఫిషియన్సీ ఉందా లేదా. అలాంటి డెఫిషియన్సీ ఉంటే ఒక్కొక్కసారి ఇట్లా మిస్క్యారేజ్ రావచ్చు. సరే మిస్క్యారేజ్ ఆర్ అబార్షన్ రాపోయినా కూడా
అది బేబీ ఫీటస్కి డెవలప్మెంట్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది, అంటే గ్రోత్ సరిగా ఉండదు. మదర్కి హైపోథైరాయిడిజం ఉంటే థర్డ్ కాంప్లికేషన్ ఇస్ దట్ బేబీకి కూడా అట్లా హైపోథైరాయిడిజం రావచ్చు. దానివల్ల బేబీకి కూడా గ్రోత్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ రిటార్డ్ స్లో అవుతుంది. సో వీ హ్యావ్ టు డిటెక్ట్ ఇట్ అండ్ రీప్లేస్ ద థైరాయిడ్ హార్మోన్స్. అంటే మనం థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్స్ ద్వారా ఆ లెవెల్స్ని మెయింటైన్ చేయాల్సి పడుతుంది. కొంతమందికి ఏంటంటే చాలా ప్రాబ్లం ఉంటే, హైపోథైరాయిడిజం బాగా సివియర్గా ఉంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవటంలో కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే ఎంత వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ట్యూబ్స్ ఫంక్షన్, యూట్రస్ ఫంక్షన్ అన్ని నార్మల్ ఉన్నా కూడా, హస్బెండ్లో ఏమి అట్లాంటి డిఫెక్ట్స్ లేకపోయినా కూడా దే విల్ నాట్ బి ఏబుల్ టు కన్సీవ్. సో అలాంటి అప్పుడు కూడా వన్ ఆఫ్ ద కాజెస్ ఇస్ హైపోథైరాయిడిజం. అది డిటెక్ట్ చేసి అది మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్ చేసి నార్మల్ లెవెల్స్కి ఇది కంట్రోల్ చేస్తే ద ఉమెన్ కెన్ కన్సీవ్ అండ్ హ్యావ్ అ చైల్డ్, నార్మల్ డెలివరీ అండ్ నార్మల్. చిన్న పిల్లల్లో మనకు థైరాయిడ్ సమస్యలు గుర్తించినట్లయితే వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుందంటారు? మరి వాళ్ళకి కూడా సిమిలర్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనం అట్లా డయాగ్నోస్ చేస్తే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అట్లా డయాగ్నోస్ చేసి అల్ట్రాసౌండ్, ఎఫ్ఎన్ఏసి అవన్నీ మిగతా ఇన్వెస్టిగేషన్స్ వేరే ప్రాబ్లమ్స్ అన్ని రూల్ అవుట్ చేస్తే వీ కెన్ స్టార్ట్ ఆన్ ద యాంటీ థైరాయిడ్ హార్మోన్స్. అది కూడా సేమ్ వాళ్ళకి T3, T4 లెవెల్స్ బట్టి థైరాక్సిన్ హార్మోన్ లెవెల్స్ మనం టాబ్లెట్స్ అట్లా రాసి ఎవ్రీ 3 months క్లోజ్ మానిటరింగ్ చేస్తే అవి మనం కంట్రోల్ చేయొచ్చు. అది కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే థైరాయిడ్ లెవెల్స్ పెరిగితే వన్ ఈజ్ ఒబేసిటీ, వెయిట్ గెయిన్ అవుతుంది. సెకండ్ ఈజ్ వాళ్ళకి స్కూల్ పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళు డల్ అయిపోయి వాళ్ళకి అకాడమిక్ పర్ఫార్మెన్స్ విల్ బీ డ్రాస్టికలీ రిడ్యూస్డ్. సో అలాంటి అందుకని ఏమైనా సస్పిషన్ ఉంటే పేరెంట్స్కి వెంటనే వాళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపెట్టాలి. అంటే సడన్ వెయిట్ గెయిన్ ఉంటే, ఎక్సెసివ్ ఒబేసిటీ ఉంటే, లేకపోతే స్కూల్ పర్ఫార్మెన్స్ డల్ ఉంటే, ఎక్కువగా నిద్రపోతూ ఉంటే, లేకపోతే వాళ్ళు ఎప్పుడు అలసిపోయినట్టు బాడీ పెయిన్స్ అట్లా కంప్లైంట్ చేస్తే then we have to suspect hypothyroidism as one of the causes. డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర, లేకపోతే ఏంటి స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాల్సి పడుతుంది. థైరాయిడ్ అవేర్నెస్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, థైరాయిడ్ కి సంబంధించి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని మీరు ఇందాక చెప్పారు కాబట్టి మరి క్యాన్సర్ ఎలా వస్తుందంటే దాన్ని ఎలా గుర్తిస్తారు? క్యాన్సర్ కి కొన్ని స్పెసిఫిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనకి నెక్ లో స్వెల్లింగ్ ఉంటుంది, గాయిటర్. అది సడన్ గా విదిన్ 2-3 months బాగా అట్లా గ్రోత్ అయితే, సైజ్ పెరిగితే, లేకపోతే చాలా హార్డ్ అయితే, దాంతోపాటు పేషెంట్కి అసోసియేటెడ్ సిమ్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ గొంతు బొంగు రావటం, బికాజ్ వెనకాలే ట్రెక్యా ఉంటుంది మనకి, ఎయిర్వే ప్యాసేజ్ ఉంటుంది, దాని మీద ప్రెషర్ పడితే పేషెంట్కి ఇనిషియల్ స్టేజ్లో వోకల్ కార్డ్ పాలసీ ఉంటుంది, దానివల్ల వాయిస్ హోర్స్ అవుతుంది. ఆ తర్వాత ఎక్కువ ప్రెషర్ పడితే బ్రీదింగ్ డిఫికల్టీ ఆర్ స్ట్రైడర్. సో పేషెంట్కి అట్లా మెట్లు ఎక్కినప్పుడు, కొంచెం దూరం నడిచినప్పుడు ఆయాసం లాగా వచ్చేస్తుంది, లేకపోతే అట్లా పిల్లికూతు లాగా సౌండ్స్ వస్తాయి పేషెంట్కి, సో స్ట్రైడర్ అంటారు. అది కాక తినేటప్పుడు వాళ్ళకి ఫుడ్ సరిగా, లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ అట్లా సరిగా పోవటం అంటే డిస్ఫేజీ అంటారు, అంటే వాళ్ళు సరిగా మింగలేకపోవటం. దాంతోపాటు నెక్ నోడ్స్, అంటే వేరే చోట్ల కూడా నెక్లో స్వెల్లింగ్స్ అట్లా రావచ్చు, తర్వాత కాఫ్ రావచ్చు. దాంతోపాటు ఏంటంటే వెయిట్ లాస్, డ్రాస్టిక్ వెయిట్ లాస్ అట్లా రావచ్చు. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ విచ్ సజెస్ట్ దట్ ద పేషెంట్ మైట్ బీ హ్యావింగ్ క్యాన్సర్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. సో డాక్టర్ యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్ దీస్ సిమ్టమ్స్ ఎగ్జామిన్ చేస్తాం. మనం ఎగ్జామిన్ చేస్తే మనకి థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడైతే స్వెల్లింగ్ ఉంది అది చాలా హార్డ్గా కనిపిస్తుంది. నార్మల్లీ సిస్ట్ లేకపోతే గాయిటర్ ఉంటే అది సాఫ్ట్ ఉంటుంది, క్యాన్సర్ ఉంటే అది చాలా హార్డ్ ఉంటుంది. సరౌండింగ్ దానికి ఏంటంటే సరౌండింగ్ టిష్యూస్లో కూడా అది స్ప్రెడ్ అయితే ఇక్కడ చుట్టుపక్కల స్వెల్లింగ్స్ కనిపిస్తాయి. తర్వాత ఏంటంటే లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయితే, దాంతోపాటు అఫ్ కోర్స్ వోకల్ కార్డ్స్ మనం లోపల ఎగ్జామిన్ చేస్తే వోకల్ కార్డ్స్ అట్లా వోకల్ కార్డ్స్ పాలసీ ఉంటుంది, అంటే పారాలిసిస్ ఆఫ్ ద వోకల్ కార్డ్స్, అంటే ఆ ట్యూమర్ లోపలికి స్ప్రెడ్ అయ్యి ఎయిర్వేకి ఎంటర్ అయితే వోకల్ కార్డ్ పారాలిసిస్ ఉంటుంది.
అఫ్ కోర్స్ విత్ దాట్ ఇన్వెస్టిగేషన్స్. నెక్స్ట్ వీ గో ఫర్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్స్లో ముఖ్యంగా సిటీ స్కాన్ ఆఫ్ ద నెక్, దాంతో ఎంతవరకు స్ప్రెడ్ అయింది, సరౌండింగ్ టిష్యూస్ ఇన్వాల్వ్ అయినాయో లేవో, తర్వాత నెక్ నోడ్స్ ఇన్వాల్వ్ అయినాయో లేవో, చెస్ట్కి ఏమైనా స్ప్రెడ్ అయినాయి, సో చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ఏమైనా స్టమక్ అబ్డోమెన్కి స్ప్రెడ్ అయింది, బోన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయినాయి, సో అవి వీ హ్యావ్ టు రూల్ దోస్ థింగ్స్. అలాంగ్ విత్ దట్ అదర్ ఇన్వెస్టిగేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రూటీన్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ ప్రొఫైల్, అవి చేయాల్సి పడుతుంది. FNAC ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నుంచి నీడిల్ బయాప్సీ చేస్తే ఆ నీడిల్ బయాప్సీలో కొంతగా about 50 to 80% డిటెక్ట్ చేయొచ్చు whether it is a cancer. But 100% diagnosis will only be possible after surgery. సో ఇలాంటి పేషెంట్స్కి వర్కప్ చేసి మనం అర్జెంట్గా సర్జరీ చేయాలి. లేకపోతే అది స్ప్రెడ్ అయితే లైఫ్కి కూడా రిస్క్ ఉంటుంది. బికాజ్ బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చేసి లేకపోతే ట్యూమర్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అయితే వాళ్ళకి ప్రమాదం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సర్జరీ ఫాలోడ్ బై రేడియోథెరపీ, కీమోథెరపీ, రేడియో ఐరిన్ థెరపీ, దీస్ ఆర్ ద మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్. అంటే ఇప్పుడు మనకు బాడీలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా అంటే దానికి సపరేట్ మీరు చెప్పినట్టు ఇప్పుడు సర్జరీస్ ఉండకపోవచ్చు, కొంతమంది తక్కువ అవ్వకపోవచ్చు, మళ్ళీ వచ్చే అవకాశం ఉండొచ్చు అంటారు. మరి థైరాయిడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంటుంది? థైరాయిడ్ లో కూడా అట్లానే ఉంటుంది. లైక్ ఐ మెన్షన్ ఎర్లియర్, థైరాయిడ్ లో 3 రకాల క్యాన్సర్స్ ఉంటాయి: పాపులరీ కార్సినోమా, మెడ్యులరీ కార్సినోమా, అనప్లాస్టిక్ కార్సినోమా. సో పాపులరీ అండ్ మెడ్యులరీ యూజువలీ హ్యావ్ అ వెరీ గుడ్ ప్రోగ్నోసిస్. సో సర్జరీ ద్వారా 100% వీ కెన్ క్యూర్ ఇట్ ఇఫ్ నీడెడ్. తర్వాత ఏదైనా లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయితే లింఫ్ నోడ్స్ కూడా అవి కూడా తీయాల్సి పడుతుంది బై నెక్ డిసెక్షన్. ఆ తర్వాత కూడా ఒక్కొక్కసారి రేడియోథెరపీ అంటే రేడియేషన్ ఆఫ్టర్ ద సర్జరీ ఏదైనా మైక్రోస్కోపిక్ ట్యూమర్ సెల్స్ మిగిలితే రేడియోథెరపీ ద్వారా వీ కెన్ అబ్లేట్ ద రిమైనింగ్ ట్యూమర్. మెడ్యులరీ కార్సినోమాతో పాటు యూజువలీ వేరే హార్మోనల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి, అవి కూడా రూల్ అవుట్ చేయాలి. మెన్ సిండ్రోమ్ అంటారు, మెన్ 1 మెన్ 2. అంటే ఇక్కడ థైరాయిడ్లో ట్యూమర్తో పాటు మనకి ఫియోక్రోమోసైటోమా అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే గ్లాండ్స్ ఉంటాయి బాడీలో వేరే వేరే చోట్ల, ఆ గ్లాండ్స్లో కూడా ఆ ట్యూమర్ ఉండొచ్చు. అంటే ఇట్ ఈస్ మల్టిపుల్ ట్యూమర్స్. అట్లా బ్రెయిన్లో కూడా ట్యూమర్స్ ఉండొచ్చు. సో అవన్నీ రూల్ అవుట్ చేయాలి అలాంగ్ విత్ మెడ్యులరీ కార్సినోమా. ఇట్ ఈస్ కాల్డ్ మెన్ సిండ్రోమ్, మెన్ 1 మెన్ 2. అనప్లాస్టిక్ కార్సినోమా ఇస్ ద థర్డ్ టైప్. అది చాలా డేంజరస్ ఉంటుంది. అది చాలా ర్యాపిడ్లీ అంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అంటే థైరాయిడ్ గ్లాండ్ నుంచి చుట్టుపక్కల టిష్యూస్కి ఇన్వాల్వ్ అవ్వటం, లంగ్స్కి స్ప్రెడ్ అవ్వటం, ఈసోఫెగస్, ట్రెకియాకి స్ప్రెడ్ అవ్వటం, నెక్ నోడ్స్ ఉండటం, తర్వాత జనరల్ బాడీలో మెటాస్టసిస్ అంటే బోన్స్, లంగ్స్, కిడ్నీ, హార్ట్, తర్వాత అబ్డోమెన్కి తొందరగా అవుతుంది. సో అలాంటి అడ్వాన్స్ స్టేజ్లో సర్జరీ ఈజ్ నాట్ పాసిబుల్. పేషెంట్కి యూజువలీ వీ గివ్ దెమ్ రిలీఫ్ బై అంటే వాళ్ళకి బ్రీదింగ్ డిఫికల్టీ వస్తాయి బికాస్ ట్రెకియాకి ఇన్వాల్వ్ అయితే. సో ట్రెకియాస్టమీ అంటే ఇక్కడ నుంచి ఓపెనింగ్ చేసి పైప్ పెట్టి బ్రీదింగ్కి ప్యాసేజ్ క్రియేట్ చేయాలి. తర్వాత అది ఈసోఫెగస్కి ఇన్వాల్వ్ అయితే నోజ్ నుంచి రైల్స్ ట్యూబ్ పెట్టి వాళ్ళకి ఫీడింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. దాంతోపాటు వీ హ్యావ్ టు స్టార్ట్ కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ బికాస్ సర్జరీ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్స్ వెరీ ఎక్స్టెన్సివ్. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది కాబట్టి కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ. బట్ యూజువలీ ప్రోగ్నోసిస్ ఇస్ వెరీ పువర్ ఇన్ అనప్లాస్టిక్ కార్సినోమా. అంటే థైరాయిడ్కి ఇప్పుడు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ అంటారా, లేదంటే ఎవరికో ఒక్కరికి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది? చాలా రేర్ ఉంటుంది, చాలా రేర్. అది కూడా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లోనే యూజువలీ అట్లా కనిపిస్తుంది. ఆర్ వెరీ యంగ్ చిల్డ్రన్ ఆర్ ఎల్డర్లీ పాపులేషన్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద మిడిల్ ఏజ్. అంటే ఇది ఇప్పుడు ఈ క్యాన్సర్ రావడానికి మీరు చెప్పినట్టుగా ఇంకేమైనా జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయంటారా థైరాయిడ్కి? అంటే కొంతమందికి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది కొన్ని ప్రొఫెషన్స్లో, ఎస్పెషలీ దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద రేడియాలజీ డిపార్ట్మెంట్ ఆర్ ఎక్స్పోజర్ టు న్యూక్లియర్ రేడియేషన్. అలాంటి వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దే హ్యావ్ టు గో ఫర్ రెగ్యులర్ స్క్రీనింగ్ అండ్ రూల్ అవుట్ ఎనీ ప్రాబ్లమ్. అంటే ఏదైనా స్వెల్లింగ్ అనిపించిన వెంటనే చూపించుకోవటం, ఏదైనా డౌట్ అనిపిస్తే. అదర్వైజ్ రెగ్యులర్ స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్ ద్వారా. బికాస్ రేడియేషన్ is one of the factors which causes cancer in the thyroid. And of course hereditary, like I said, medullary carcinoma, అది hormonal problems hereditary వల్ల కూడా రావచ్చు. అదర్వైజ్ ఏమీ అట్లా ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ప్రత్యేకంగా ఏమి ఉండదు. థైరాయిడ్ సమస్య అంటే మీరు చెప్పినట్టుగా స్త్రీలలోనే ఎక్కువగా వస్తుందన్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ విషయంలో కానీ ఇంకా ఎక్సర్సైజ్ విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రాకుండా ఉండాలంటే ముందుగానే? మోస్ట్ కామన్లీ ఏంటంటే వీ షుడ్ టేక్ అయోడైజ్ సాల్ట్. అంటే మనకి తినే ఉప్పులో అయోడిన్ ఉండాలి. సో అది యూజువలీ మనకి స్టాండర్డ్ అవైలబుల్ బ్రాండ్స్లో అయోడిన్ ఉంటుంది. కొంతమంది విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో ఏంటంటే వాళ్ళు అది క్రూడ్ సాల్ట్ తీసుకుంటారు ఫుడ్లో, దాంట్లో అయోడిన్ ఉండదు. సో అలాంటి అప్పుడు అయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ హైపోథైరాయిడిజం డెవలప్ అవుతుంది. బికాస్ థైరాయిడ్ గ్లాండ్కే అయోడిన్ అనే ఒక కెమికల్ అవసరం పడుతుంది ఆ గ్లాండ్ డెవలప్మెంట్కి, ఆ గ్లాండ్ ఫంక్షన్కి. ఎక్కడైతే అయోడిన్ డెఫిషియన్సీ ఉంటుంది దానివల్ల గ్లాండ్కి హైపో ఫంక్షనింగ్ ఉంటుంది. అదే మనకి తినే సాల్ట్లో అయోడిన్ సప్లిమెంటేషన్ ఉంటే యూజువల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సెకండ్ థింగ్ ఇస్ దట్ అది ఎక్సర్సైజ్కి డైరెక్ట్ ఏం రిలేషన్ ఉండదు. ఒకవేళ హైపోథైరాయిడిజం డెవలప్ అయినాక కొంతమంది పిల్లలు ఆర్ లేడీస్ ఆర్ జెంట్స్ ఇఫ్ దే ఆర్ ఒబీస్,
అంటే వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటే దే షుడ్ గో ఫర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ టు రిడ్యూస్ వెయిట్, నాట్ జస్ట్ డిపెండ్ ఆన్ థైరాయిడ్ హార్మోన్స్. అంటే థైరాయిడ్ హార్మోన్స్ ట్రీట్మెంట్ ద్వారా నాకు వెయిట్ తగ్గిపోతాయి అట్లా ఉండకుండా దే షుడ్ గో ఫర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఆర్ వాట్ ఎవర్ జాగింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ లీడ్ అన్ యాక్టివ్ లైఫ్. అండ్ కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి, ద బ్రాసికా గ్రూప్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, అవి కొంచెం తక్కువ తినాలి. సో దాని ద్వారా ఏంటంటే మనకి హైపోథైరాయిడిజం కొంత కంట్రోల్ అవుతుంది అలాంగ్ విత్ మెడికేషన్. మరి ఎక్సర్సైజ్ ఇలాంటివి ఎలా చేయాలంటే కొంతమంది యోగా బాగా సూట్ అవుతుంది అని అంటారు. అది ఏదైనా ఏజ్ గ్రూప్ డిపెండెంట్ ఉంటుంది, ప్లస్ పేషెంట్ కి కెపాసిటీ అండ్ టైం పట్టి ఉంటుంది. ఏదైనా వాకింగ్, యోగా, జాగింగ్, ఏరోబిక్స్ ఏదైనా ఏది వీలు పడితే అది రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్ గా ఉంటుంది అండ్ వెయిట్ కూడా రిడ్యూస్ అవుతుంది. థైరాయిడ్ అవేర్నెస్ ప్రత్యేక కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు మరొక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు థైరాయిడ్ సమస్య చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి అంటే ఆ జుట్టు ఊడిపోవడం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయంటారా? అది ఏ ఏజ్ గ్రూప్ లోనే అవే సిమ్టమ్స్ ఉంటుంది. జుట్టు ఊడిపోవటం, స్కిన్ రఫ్ అయిపోవటం, తర్వాత వాయిస్ చేంజ్ అవ్వటం, బొంగురు గొంతు రావటం, తర్వాత పీరియడ్ మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్, అట్లా పీరియడ్స్ ఇరెగ్యులర్ లేకపోతే హెవీ బ్లీడింగ్ రావటం. అలాంగ్ విత్ దట్ లైక్ ఐ సెడ్ దట్ బాడీ పెయిన్స్, జనరల్ బాడీ పెయిన్స్ అండ్ లెథార్జీ అంటే అలసిపోవటం, చేతులు కాళ్ళు అట్లా లాగటం, మెడ లాగటం, హెడేక్స్, కొంతమందికి అట్లా మైగ్రేన్ లాగా హెడేక్స్ వస్తాయి. దానికి కారణం హైపోథైరాయిడిజం అట్లా ఉండొచ్చు. మూడ్ చేంజెస్ ఉంటుంది, అట్లా ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద మూడ్. యూజువల్ గా అది చిన్న పిల్లలే కానీ అడల్ట్స్ కానీ సిమ్టమ్స్ సిమిలర్. పేషెంట్స్ ఉంటారు, షుగర్, బీపీ, అలాగే హార్ట్ పేషెంట్స్, ఇలాంటి వాళ్ళకి థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మరి వస్తే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి కూడా నార్మల్ పాపులేషన్ కి ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ కి కూడా హైపోథైరాయిడిజం లేకపోతే హైపోథైరాయిడిజం రావచ్చు. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా సిమిలర్ ఉంటుంది కంపేర్ టు ద నార్మల్ పేషెంట్స్. అంటే మనం అది థైరాయిడ్ ప్రొఫైల్ చేసి డిటెక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ సిమిలర్ ఇవ్వాలి. అలాంగ్ విత్ దాట్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి బీపీ, షుగర్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కి ఆ పారామీటర్స్ రెగ్యులర్ గా కంట్రోల్ చేయాలి. కొంతమంది పేషెంట్స్ స్టీరాయిడ్స్ లో ఉంటారు, ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్. అలాంటి పేషెంట్స్ కి ఏంటంటే ఇట్లాంటి మన ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ యాంటీబాడీస్ ప్రొడక్షన్ వల్ల. సో దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ సిమిలర్ ఆల్మోస్ట్, బట్ రెగ్యులర్ మానిటరింగ్ చేయాలి. ప్లస్ వాళ్ళకి జనరల్ బాడీ ఫిట్నెస్ అవి మెయింటైన్ చేయాల్సి పడుతుంది డయట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా. డాక్టర్ గారు, మరి ఒకప్పుడు థైరాయిడ్ అంతగా లేదు, కానీ ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా అంటే కొంచెం ఒబెసిటీ రాగానే థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా థైరాయిడ్ ఉందే అని టెన్షన్ పడుతున్నారు. మరి ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎందుకు థైరాయిడ్ సమస్య వచ్చిందంటారు? దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకప్పుడు మాకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోయింది చిన్న పిల్లల దగ్గర నుంచి అడల్ట్స్ కి. అంటే చిన్న పిల్లలు కూడా ఎక్కువగా స్కూల్ ఎక్కువ స్టడీస్ వల్ల, లేకపోతే ఈ టీవీ వల్ల, లేకపోతే వీడియో గేమ్స్ వల్ల వాళ్ళకి నార్మల్ ప్లేయింగ్ టైం తగ్గిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఎక్కువగా ఒక ప్లేస్లో కూర్చొని ఏదైనా పని చేయటం అది ఎక్కువైంది. సో దానివల్ల జనరల్ ఒబెసిటీ డెవలప్ అయింది. దానివల్ల ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇదివరకు ఏంటంటే యంగ్ అడల్ట్స్లో కనిపించేది, అదే ప్రాబ్లం ఇప్పుడు పిల్లల్లో యంగర్ ఏజ్ గ్రూప్లో డే బై డే కనిపిస్తున్నాయి. అడల్ట్స్లో కూడా సేమ్ ప్రాబ్లం. ఇదివరకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండే, మనం మాన్యువల్ వర్క్ అని అవి ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అన్ని ఆటోమైజ్డ్ అండ్ కంప్యూటరైజ్డ్ అయిపోయేసరికి, తర్వాత ఈ టీవీ ఎఫెక్ట్ వల్ల వాట్ ఎవర్ మనకి ఫిజికల్ యాక్టివిటీ
తగ్గిపోయింది. దానివల్ల కూడా వాకింగ్ అని, ఎక్సర్సైజ్, జనరల్ ఎక్సర్సైజ్, హౌస్ వైఫ్స్కి హౌస్ వర్క్, మేల్స్కి కూడా ఫిజికల్ లేబర్ అనేది తగ్గిపోయి ఒక చోట్లో డెస్క్లో కూర్చొని డెస్క్ జాబ్స్ పెరిగిపోయి, వైట్ కాలర్ జాబ్స్ పెరిగిపోయి, ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత నార్మల్ మెటబాలిజం, మనకి ఏది అయితే నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ కానీ, తర్వాత మెటబాలిజం, ఫిజికల్ యాక్టివిటీ, దానివల్ల అవి తగ్గిపోవటం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఒక రీజన్, దట్ ఈస్ రిడక్షన్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ. సెకండ్ కారణం ఏంటంటే మనం తినే ఫుడ్లో ఎక్కువగా ఈ మధ్య ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం. దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్స్ ఎక్కువ ఉంటాయి క్యాన్ ఫుడ్లో, తర్వాత పికిల్, రెడీమేడ్ ఫుడ్స్లో. సో తెలియకుండా దాంట్లో కెమికల్స్ వల్ల కూడా కొన్ని కెమికల్స్ కార్సినోజెనిక్ ఉంటాయి. కొన్ని కెమికల్స్ ద్వారా మనకి ఇండైరెక్ట్లీ థైరాయిడ్ గ్లాండ్ మీద, ఏ గ్రంథి మీద అయినా ఎఫెక్ట్ పడుతుంది, అట్లా థైరాయిడ్ గ్రంథి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఎక్కువ అవటం లేకపోతే తగ్గిపోవటం అట్లా కనిపిస్తున్నాయి ఇండైరెక్ట్గా. ఇంకా రీసెర్చ్ అవుతున్నాయి దాని గురించి, డెఫినెట్ ప్రూఫ్స్ లేవు. బట్ లైక్ ఫుడ్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. బికాజ్ అంటే పెస్టిసైడ్స్ కలపటం వల్ల, ఫర్టిలైజర్స్ వల్ల, తర్వాత ఈ ఆర్గానిక్ కాకుండా మనకి జెనెటిక్లీ మోడిఫైడ్ ఫుడ్స్ వల్ల ఇండైరెక్ట్లీ మనకి హోల్ బాడీ, ఆల్ ద సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్లా థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ పడుతున్నాయి. థర్డ్ ఆఫ్ కోర్స్ రేడియేషన్స్ కూడా రకరకాలు ఉంటాయి, మనకి తెలియకుండా రేడియేషన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్, అది ఇట్ ఈస్ నోన్ టు కాజ్ ఎమిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఆ రేడియేషన్స్ యూజువలీ మన ఇయర్కి లేకపోతే బ్రెయిన్కి ఎఫెక్ట్ ఉంటుంది. అలానే బికాజ్ నెక్ ఈజ్ ఆల్సో ఇన్ ద రీజన్ ఆఫ్ ద హెడ్ అండ్ నెక్. సో తెలియకుండా మనం ఎట్లా ఎక్కువగా ఫోన్ ఎట్లా పక్కన పెట్టి మాట్లాడితే ఆ రేడియేషన్స్ మనకి నెక్లో కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇవన్నిటికీ డెఫినెట్ ప్రూఫ్స్ అయితే ఏం లేవు, రిసర్చెస్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ టు షో. బట్ డెఫినెట్లీ యాజ్ అ క్లినిషియన్ మనం ఏం చూసామంటే ఓవర్ ద ఇయర్స్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. చాలా ఆల్మోస్ట్ 1 in 10 పీపుల్ విల్ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్. సో అందుకని ఈ మధ్య రొటీన్ స్క్రీనింగ్లో కూడా థైరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ రొటీన్లీ స్క్రీన్. సిమ్టమ్స్ అంటే ఎర్లీ సిమ్టమ్స్ అంతా ఏమి ఉండదు, జనరల్ కొంచెం వెయిట్ గెయిన్ ఉంటుంది, కొంచెం స్వెల్లింగ్ ఉండొచ్చు, బాడీ పెయిన్స్, హెడేక్ ఉంటే కూడా రొటీన్ థైరాయిడ్ స్క్రీనింగ్ అందుకనే చేస్తున్నాం. బికాస్ ద ప్రాబ్లమ్ హెస్ బికమ్ వెరీ కామన్. సో మెయిన్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫుడ్ వల్ల. డాక్టర్ గారు, మరి చివరగా మా టీవీ7 ప్రేక్షకుల కోసం థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే, ఒకటేంటంటే ఎర్లీ మనకి ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. సెకండ్, ఎక్కువగా సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్ తినాలి. ఈ ప్రొసెస్డ్ క్యాన్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, తర్వాత పికిల్ ఫుడ్స్, అంటే మన ఇంట్లో తయారు చేసే పికిల్స్ వేరే, కానీ బయట ఈ ప్రొసెస్డ్ ఫుడ్ అవి దాని మీద డిపెండ్ అవటం, ఈ క్యాన్ జ్యూసెస్ అట్లాంటి ఫుడ్ అవి ఎక్కువ తీసుకోకుండా సింపుల్ హోమ్ మేడ్ తయారు చేసిన ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ మీద డిపెండ్ అవటం బెటర్. బికాస్ కెమికల్స్ తెలియకుండా మనం ఎట్లా తింటూ ఉంటే దానివల్ల డెఫినెట్లీ థైరాయిడ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ థైరాయిడ్ హైపోథైరాయిడిజం లాంటి డిజార్డర్స్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇస్ దట్ ఫిజికల్ యాక్టివిటీ మనం పెంచాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కొంచెం డైలీ ఎక్సర్సైజ్, ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్. ఎంత మనం బిజీ ఉన్నా కూడా, మన లైఫ్ స్టైల్, పిల్లలు కానీ వాళ్ళకి ఎంత స్టడీస్ ప్రెషర్ ఉన్నా కూడా డైలీ ఒక ½ an hour మనం పక్కన పెట్టాలి ఎక్సర్సైజ్ కోసం. అది వాకింగ్ అయినా చేసుకోండి, యోగా అయినా చేసుకోండి. లేడీస్ హూ డోంట్ హ్యావ్ టైమ్ టు గో అవుట్, వాళ్ళ ఇంట్లో ఏదైనా స్కిప్పింగ్, జాగింగ్ లేకపోతే ట్రెడ్మిల్లో ఎక్సర్సైజ్ చేసుకోవటం. తర్వాత వీళ్ళంతవరకు వాళ్ళు హౌస్ వర్క్, మేడ్స్ మీద డిపెండ్ అయినా కూడా కొంతవరకు వాళ్ళు కూడా కాస్త చేసుకోవటం. అట్లా ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు కొంచెం పెంచుకుంటే బాడీ ఫిట్నెస్ ఉంటుంది, ఈ హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్స్ కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది. థర్డ్ ఆఫ్ కోర్స్ మనం ఎర్లీ డిటెక్షన్. ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే మనం డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేయటం, దానికి రెగ్యులర్ ఎర్లీ ఇన్వెస్టిగేషన్స్ చేసి డిటెక్ట్ చేసి మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా వేసుకోవటం. కొంతమంది ఏంటంటే బికాజ్ ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ ఎక్కువ కాలం వేసుకోవాల్సి పడుతుంది. సో పేషెంట్స్ కొంతమంది ఏంటంటే 1-2 months వేసుకొని వాళ్ళు మళ్ళీ కేర్లెస్ అయిపోయి మెడిసిన్స్ మానేస్తారు, మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్లకుండా, మళ్ళీ లేకపోతే ఆల్టర్నేటివ్ ఆయుర్వేద అట్లాంటి ఏదైనా ట్రై చేస్తారు, అది థైరాయిడ్ హార్మోన్స్ మెడిసిన్స్ తీసుకోకుండా. అలాంటి అప్పుడు ఆ హార్మోన్ లెవెల్స్లో చాలా డ్రాస్టిక్ అప్ డౌన్ అయితే బాడీ ఫంక్షన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడతాయి. సో రెగ్యులర్ చెకప్స్ అండ్ రెగ్యులర్ సిన్సియర్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్, కంప్లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్. అలా చేస్తే మనకి ఏ ప్రాబ్లం రాదు. డాక్టర్ గారు, థైరాయిడ్ సమస్య వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి మనకు, అలాగే థైరాయిడ్ కి ఎటువంటి క్యాన్సర్లు వస్తాయి, మరి క్యాన్సర్ కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ట్రీట్మెంట్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా వ్యూవర్స్ కి చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్.
సో వ్యూయర్స్ చూసారు కదండి, మన TV7 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం థైరాయిడ్ అవేర్నెస్ లో థైరాయిడ్ అంటే ఏంటో, థైరాయిడ్ యొక్క లక్షణాలు రకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, మరి దీనికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ విధానాల గురించి కానీ అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ డాక్టర్ గారు చాలా చక్కగా తెలియజేశారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా సలహాలు సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. వర్షాకాలం కాబట్టి మొక్కల్ని పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి. సో ఇదండి ఇవాళ మన ప్రత్యేక కార్యక్రమం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV7, మంచి ఆరోగ్యం కోసం.